హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం అడాప్ యానిమేట్ CC సాఫ్ట్వేర్ని యూజ్ చేసి 2D యానిమేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్ వచ్చేటప్పటికి రన్ సైకిల్ యానిమేషన్ ఎలాగో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం మీకు బాగా అర్థం అవటం కోసం ప్రతిదీ క్లియర్గా చెప్పాను. దానివల్ల క్లాస్ పెద్దదవుతుందని 2 పార్ట్స్ కింద పెడుతున్నాను ఫ్రెండ్స్. వెంటనే అప్లోడ్ చేసేస్తాను. ఇది ఫస్ట్ క్లాస్, ఇది నెక్స్ట్ వెంటనే అది కూడా చేసేస్తాను. ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక న్యూ పేజ్ తీసుకుందాం. తెలుసు కదా, ఫైల్లోకి వెళ్ళి న్యూ పేజ్ తీసుకుంటాం. సో ఈ స్క్రీన్ మీదకి మనం చేసుకున్న ఆల్రెడీ ప్రాజెక్ట్ పెట్టుకుంటాం. నేను ఇది ఆల్రెడీ చేసి పెట్టుకున్నా. జస్ట్ హ్యాండ్స్, లెగ్స్ ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అవి కన్వర్ట్ టు సింబల్లోకి పెట్టుకుంటాం కదా, అలాగే డివైడ్ చేసి పెట్టుకున్నా. దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో మీకు ప్రీవియస్ క్లాసుల్లో చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, చూడండి. లేయర్లో నేమ్ కూడా చేంజ్ చేసి దీని మీద డబుల్ క్లిక్ చేద్దాం. సో డబుల్ క్లిక్ చేయగానే మీకు చూడండి, ఇక్కడ ఏ లేయర్లో ఏ నేమ్ అయితే పెట్టుకున్నానో ఆ లేయర్లు అన్నీ డివైడ్ అయిపోయినాయి. సో మీరు కూడా ఇలాగే డివైడ్ చేసుకోండి. దానికి ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసుకుని, దానికి తెలుసు కదా కన్వర్ట్ టు సింబల్, F8 క్లిక్ చేస్తే కన్వర్ట్ టు సింబల్లోకి వస్తుంది. సో వాటిలన్నిటికీ గుర్తుగా దేనికి దానికే లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, హెడ్, బాడీ అని నేమ్స్ పెట్టుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. అది ఎందుకన్నది ముందు చెప్తాను. ఇప్పుడైతే మీరు ఇట్లా డివైడ్ చేసి పెట్టుకోండి. నేను ఎందుకు ఇలా పెట్టా అంటే క్లాస్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవి తెలుసు కదా, రోలర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే కరెక్ట్గా లైన్ దాటకుండా ఉండటం కోసం మనం లైన్ మీద పెట్టుకుంటాం అనమాట, కొంచెం అప్ అండ్ డౌన్స్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఇంకా యానిమేషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇలాగా సెలెక్ట్ చేసుకుని ఈ డాట్ని కొంచెం పైకి చేస్తున్నా. ఎందుకు, మొత్తం అన్నీ అటాచ్ అయిపోతాయి, ఒకటే మూమెంట్ ఉంటుంది అనమాట ఫ్రీగా. అందుకని మీకు తెలుసు కదా ఒకటే మూమెంట్ ఉండేలాగా. ఇప్పుడు చూడండి, అక్కడ హ్యాండ్ ఏమైందో ఇక్కడ చూడండి, హ్యాండ్ లెగ్ లోపలికి వెళ్ళింది కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ లెగ్ మీదకి హ్యాండ్ ఉన్న లేయర్ని పైకి డ్రాగ్ చేశాను. సో పైకి వస్తుంది చూడండి, అంతే. నెక్స్ట్ ఈ లెగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో పాయింట్ని పైకి తీసి బ్యాక్కి డ్రాగ్ చేస్తున్నాను అనమాట. లెఫ్ట్ లెగ్ బ్యాక్కి, రైట్ లెగ్ ఫ్రంట్కి సెట్ చేసేసాము. సో ఇంత డిస్టెన్స్ ఎందుకు పెట్టా అంటే, ఇది రన్ యానిమేషన్ కదా. అదే వాక్ యానిమేషన్ చేసినప్పుడు దగ్గరగానే పెట్టుకున్నాం, బట్ ఇది కొంచెం డిస్టెన్స్ పెట్టాను అనమాట. సో ఇప్పుడు లెగ్ అయిపోయినాయి కదా. సో హ్యాండ్స్ చేద్దాం యానిమేషను. సో ఇవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్త సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐడియా రాలేదనుకోండి, లేయర్లో నేమ్స్ పెట్టారు కదా, వాటిని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అవుతాయి. సో ఇట్లా పెట్టుకున్నాక ఇప్పుడు ఈ 2 చేసి డాట్ పైకి పెట్టాను. పరిగెట్టేటప్పుడు కొంచెం హ్యాండ్ మూమెంట్ ఉంటుంది కదా, అలా అనమాట. ఇక్కడ కొద్దిగా అడ్జస్ట్ అవ్వలేదు చూడండి. సో వైర్ ఫ్రేమ్లోకి పెట్టుకుందాం. సో మీరు మూమెంట్లు అన్నీ నార్మల్గా బాడీ మీద ఉన్నప్పుడు సెట్ చేస్తారు. ఇక్కడ అడ్జస్ట్మెంట్లు మాత్రం ఈ వైర్ ఫ్రేమ్లోకి వచ్చాక సెట్ చేసుకోండి. అప్పుడే మీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఈ సర్కిల్ కరెక్ట్గా రౌండ్ సర్కిల్ వచ్చిందా, అక్కడికి జాయింట్ కరెక్ట్గా సెట్ అయిందనమాట. కాకపోతే కొన్ని ప్లేసుల్లో వైర్ యానిమేషన్ చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ రాకుండా ఉండటం కోసమే లేయర్లో నేమ్స్ పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, లెగ్, హెడ్, బాడీ అనేసి. చూసారా, నేను ఇప్పుడు ఈ లేయర్లో సెలెక్ట్ చేసుకున్నా. సో ఎందుకంటే నాకు అక్కడ సెలెక్ట్ అవ్వట్లేదు కాబట్టి అలా. ఇప్పుడు ఈ 2 సెలెక్ట్ చేశాను. కొంచెం పరిగెట్టేటప్పుడు మన హ్యాండ్స్ ఎలా ఉంటాయి అన్నది మీరు ఇమాజినేషన్లో చూసుకుని దానికి తగ్గట్టే మూమెంట్ ఇచ్చుకోవడం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కరెక్ట్గా సెట్ అయినా లేదో చూసుకుని ఇవి అడ్జస్ట్మెంట్లు కీబోర్డ్లో యారోస్తో చేసుకోండి, ఈజీ అయిపోతుంది. లెఫ్ట్ యారో, రైట్ యారో ఉంటాయి కదా, అప్ డౌన్ అలాగా. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం తీసుకున్న లైన్ కన్నా పైకి వెళ్ళిపోయింది కదా ఇమేజ్. ఇప్పుడు కిందకి కరెక్ట్గా లైన్ మీద తీసుకొచ్చాను. చూడండి, ఇప్పుడు లెగ్ పరిగెడుతున్నప్పుడు కాలు కొంచెం బెండ్ అవుతుంది కదా, ఆ బెండ్ చేస్తున్నాను అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడేమో
మూమెంట్స్ సెట్ చేసుకోండి. జాయింట్లు కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్నది వైర్ ఫ్రేమ్తో చూసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, దీన్ని కూడా అంతే, కొంచెం పరిగెడుతున్నప్పుడు ఎట్లా ఉంటుందో అలాగా. సో చూడండి, ఇక్కడ లెగ్ కరెక్ట్గా మోకాల దగ్గర సెట్ అయిందా లేదా సెట్ చేస్తాం. కానీ చూడండి, ఒక లెగ్ వచ్చేటప్పటికేమో కింద లైన్ మీద ఉంది, ఒక లెగ్ ఇలా ఉంది కదా. సో దీన్ని కూడా లైన్ మీదకి తీసుకొచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి వైర్ ఫ్రేమ్లోకి వెళ్దాం. చూడండి, నడుం దగ్గర కరెక్ట్గా సెట్ అవ్వలేదు. సో సెట్ చేశాను, దానివల్ల మోకాల దగ్గర సెట్ అవ్వట్లేదు సరిగ్గా, అది కూడా సెట్ చేద్దాం. ఈ రెండు, సో రౌండ్ షేప్ వచ్చేలాగా ఈ జాయింట్స్ దగ్గర కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చిందా లేదా అన్నదనమాట. సో లెగ్ అది షూ ఒకటి, షూని కరెక్ట్గా సెట్ చేద్దాం. అలా మీరు చూసుకొని ఇంకా మీకు ఈజీగానే ఉంటుంది జాగ్రత్తగా సెట్ చేసుకోవడం. కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ అవ్వకుండా లేయర్లో నేమ్స్ని బట్టి పెట్టుకోవడమే. సో కరెక్ట్గా లైన్ మీదకి అడ్జస్ట్ చేశాను. ఇవి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటే ప్రీవియస్ క్లాసులు చూడండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో కొంచెం బాడీని మూమెంట్, లెగ్స్ సెలెక్ట్ అయిపోయినాయి కదా. ఓకే, ఓన్లీ బాడీ ఒకటే. సో సెలెక్ట్ కానీ ఏంటంటే షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని కొంచెం చూడండి బాడీ మూమెంట్ అన్నమాట. పరిగెట్టేటప్పుడు బాడీ మూమెంట్ ఉంటుంది కదా, అలాగా. ఓకే, కొంచెం హెడ్ అనే పైకి, చూసారా పరిగెడుతున్నట్టే ఉంది కదా ఇమేజ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫ్రేమ్స్ మనం పరిగెట్టడం కదా, అందుకనే కొంచెం తక్కువ ఫ్రేమ్స్ తీసుకుంటున్నా. సో ఇది లేయర్స్ ఫస్ట్ పేజ్కి వచ్చినాయా లేదో చూసుకోండి. ఫస్ట్ లేయర్ కాడి నుంచి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కాకుండా మీకు ఈజీ మెథడ్ కూడా ఇంకోటి చెప్తాను. సో ఇలా అన్ని లేయర్లు సెలెక్ట్ చేసుకుని F6 క్లిక్ చేసే బదులు మనం ఈ కర్సర్ మూవ్ చేస్తున్నాం కదా, ఆ కర్సర్ని కరెక్ట్గా మూవ్ చేసి దాని మీద డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, చూసారా మొత్తం సెలెక్ట్ అయినాయా. సింపుల్గా F6 క్లిక్ చేసేటమే. ఎందుకంటే ఇలా అన్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఒక లేయర్ మిస్ అయినా మనకి అది చూసుకోలేదంటే మళ్ళీ సగం వెళ్ళిపోయిన యానిమేషన్ మళ్ళీ బ్యాక్ రావాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్రేము లాస్ట్ ఫ్రేము ఒకలా సెట్ చేసాం. 10th ఫ్రేమ్ వచ్చేటప్పటికి చూడండి, ఫ్రంట్కి ఉన్న హ్యాండ్ బ్యాక్ ఇక్కడ చూసారా, నాకు అది సెలెక్ట్ అవ్వట్లేదు. సో లేయర్లోకి వెళ్ళి 3 సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు బ్యాక్ ఉన్న హ్యాండ్ ఫ్రంట్కి, అన్నీ రివర్స్ అనమాట. అంటే ఏంటంటే ఫస్ట్ ఫ్రేము 20 ఫ్రేము సేమ్ ఉన్నాయి, మిడిల్లో 10 ఫ్రేమ్ వచ్చేటప్పటికి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్కి చేంజ్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు ఇక్కడ వైర్ ఫ్రేమ్లోకి వచ్చి హ్యాండ్స్ అన్నీ కరెక్ట్గా సెట్ అయినాయా లేదా, ఇంకా మనం యాస్టేజ్ ఎప్పుడు చేసుకున్నట్టే. ఇక్కడ చూడండి పాయింట్ ఏడు పెట్టా, కొంచెం మూమెంట్. ఓకే, ఇవి కన్ఫర్మ్ చూసుకోండి, వైర్ ఫ్రేమ్లోనే మీకు ఈజీ అవుతుంది. ఓకే, ఈ హ్యాండ్ కూడా సెట్ చేస్తాను. ఓకే, చూసారా ఇది కొంచెం. ఇప్పుడు సెట్ అయినాయి మోకాళ్ళు. ఇప్పుడు లెగ్స్ ఫ్రంట్ది బ్యాక్ వచ్చేది ఫ్రంట్కి. కొంచెం కిందకు ఉంచుతాను, వెనకాలే సెలెక్ట్ చేయాలి కదా. చూడండి, ఇప్పుడు నాకు పైది సెలెక్ట్ అవటానికి హైలైట్ అవ్వట్లేదు, అందుకని నేను ఇక్కడ లేయర్లోకి వచ్చి 3 షిఫ్ట్ పట్టుకుని సెలెక్ట్ చేసుకుంటా. సో 3 హైలైట్ అయినాయి. సో పాయింట్ పైకి పెట్టి ఉన్నాను, ఇది ఫ్రంట్కి ట్రాక్ చేశాను. ఇప్పుడు బ్యాక్ ఉన్న లెగ్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి వైర్ ఫ్రేమ్లో పెట్టాను, ఇది కొంచెం బ్యాక్ సెట్ చేద్దాం కరెక్ట్గా, ఎగ్జాక్ట్ ప్లేస్ నడుం దగ్గర కరెక్ట్గా. ఇప్పుడు ఇది మధ్యలో జాయింట్ కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చిందా లేదా అని చూసుకుంటున్నాం. ఇది కూడా అంతే. ఓకే, ఈ లెగ్స్ షూ కరెక్ట్గా సెట్ చేద్దాం. ఓకే కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫ్రేము 10 ఫ్రేము 20 ఫ్రేము
ఈ 3 రిఫరెన్స్ ఫ్రేమ్ల కింద తీసుకున్నాం అనమాట. ఇది చాలా ఈజీ మెథడ్. సో మొత్తం లేయర్స్ అన్నీ సెలెక్ట్ అయినాయో లేదో చూసుకుని క్లాసిక్ ట్విన్ క్లిక్ చేయండి. అన్ని లేయర్లు సెలెక్ట్ అవుతున్నాయో లేదో చూసుకోండి. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర కరెక్ట్గా ఉంది, 10th ఫ్రేమ్ దగ్గర కరెక్ట్గా ఉంది, 20 ఫ్రేమ్ దగ్గర కరెక్ట్గా ఉంది. బట్ మిడిల్లో మీకు సరిగ్గా ఉండదు. చూడండి అయ్యో బాడీ షేప్స్ అడ్డదిడ్డాలకి వెళ్ళిపోతాయి. బట్ ఈ 3 ఎందుకు తీసుకుంటున్నాం అంటే రెఫరెన్స్ ఫ్రేమ్ల కింద తీసుకోవటానికి అనమాట. ఇది చాలా ఈజీ మెథడ్, ఇలా స్పీడ్గా చేసేయచ్చు. ఈ 10 ఫ్రేమ్ దగ్గర కొంచెం బాడీని బ్యాక్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ ఫ్రేమ్లో కొంచెం ఇలా బెండ్ అవుతున్నట్టు తీసాం కదా, ఇది కొంచెం బ్యాక్ పెడతాను. హెడ్ కూడా సెట్ చేద్దాం, ఇప్పుడు కొంచెం డౌన్ చేసినట్టు. ఓకే, ఇప్పుడు చూడండి పరిగెడుతున్నట్టు అయితే ఉంది, బట్ కాకపోతే మిడిల్లో సరిగ్గా లేదు. సో ఇక్కడ మనం మళ్ళీ కీ ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు లైన్ మీద చెప్పాను కదా, దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మొత్తం లేయర్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. F6 క్లిక్ చేయడమే. ఇప్పుడు చూడండి వైర్ ఫ్రేమ్లోకి వచ్చేప్పుడు మొత్తం కన్ఫ్యూజ్ ఉందా, ఏది ఎక్కడ ఉందో తెలియట్లా. ఇప్పుడు లేయర్లో మనం పెట్టుకున్న నేమ్స్ని బట్టి, లేకపోతే ఫస్ట్ ఫ్రేము 10 ఫ్రేము 20 ఫ్రేమ్లో పెట్టిన రిఫరెన్స్ ఫ్రేమ్లను బట్టో, లేకపోతే ఈ లేయర్ని బట్టో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేప్పటికి దీన్ని, ఇది బ్యాక్ ఉంది, ఇది ఫ్రంట్కి ఉంది. సో నేమ్ ఏముంది అన్నది చూసుకుంటున్నా. దాన్ని 5th ఫ్రేమ్లోకి, ఓకే దీన్ని బట్టి 5th ఫ్రేమ్లో ఇది చేంజ్ చేసుకోవాలని. ఇలా మౌస్ తోటి కుదరదు, కీబోర్డ్లో ఉన్న యారోస్ తోటి డౌన్ చేసుకోండి. షోల్డర్ దగ్గర సెట్ చేశాను, ఇప్పుడు ఈ చేయి దగ్గర సెట్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా సెట్ చేస్తున్నా. ఇది బ్యాక్ ఉన్న హ్యాండా ఫ్రంట్కి ఉన్న హ్యాండా అన్నది ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర పెట్టుకుని రిఫరెన్స్గా చూసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి, ఇంకొక హ్యాండ్, దీన్ని కరెక్ట్గా షోల్డర్కి సెట్ చేశాను. సో చూసారా, నేను లేయర్లో ఉన్న నేమ్స్ని బట్టే సెలెక్ట్ చేసుకుంటున్నాను, హైలైట్ అవుతున్నాయి. దీన్ని కూడా కరెక్ట్గా మీకు అక్కడ సర్కిల్స్ కరెక్ట్గా చూసుకోండి, జాయింట్ దగ్గర ఉన్న సర్కిల్స్ తెలిసిపోతాయి మీకు ఈజీగా. అది ఆ సర్కిల్ అక్కడ రౌండ్ షేప్ వచ్చిందా లేదా అన్నది. ఇప్పుడు ఇది, సో మనం లేయర్లో కన్వర్ట్ టు సింబల్ చేసేటప్పుడు నేమ్స్ సెట్ చేసుకోవడం వల్ల ఈ వైర్ ఫ్రేమ్లో ఈజీ అవుతుంది అనమాట. అంటే ఎక్కువ లేయర్స్ ఉన్నప్పుడు 2-3 ఉంటాయి, పెద్ద ఏమి ఉండదు, ఇట్లా ఎక్కువ ఉంటాయి. హ్యాండ్ అయిపోయినాయి. ఇప్పుడు లెగ్స్ చూద్దాం. చూడండి, సో ఏ లెగ్ ఎటు ఉన్నదన్నది నాకు తెలియట్లేదు. అప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఫ్రేమ్ ఇది తెచ్చా రెఫరెన్స్ ఫ్రేమ్ కింద. సో ఈ లెగ్ ఇక్కడ ఉంది. సో అంటే ఆ లేయర్లో 5th పాయింట్ దగ్గర 5th ఫ్రేమ్ దగ్గర కర్సర్ పెట్టుకున్నాను అనమాట. సో జస్ట్ రెఫరెన్స్ ఫ్రేమ్ కింద పెట్టుకున్నా. రిమైనింగ్ నార్మల్గానే మనం డ్రాగ్ చేసుకోవచ్చు కిందకి, అంటే డౌన్ యారో తోటి అప్ యారో తోటి యారోస్ తోటి సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది కొంచెం బ్యాక్ సెట్ చేద్దాం, దాన్ని బట్టే ఈ కిందది సెలెక్ట్ చేసుకున్నాను. లేయర్లో సెలెక్ట్ చేసా, హైలైట్ అయింది. లేయర్లో షూ సెలెక్ట్ చేసుకున్నా, హైలైట్ అయింది. సో లేయర్లో నేమ్ పెట్టుకోవడం అంత ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ లేయర్స్ ఉంటాయి అది కూడా. ఓకే, ఒక లెగ్ అయిపోయింది. సో ఇంకొకటి, ఒక దాన్ని సెట్ చేసేటప్పటికి రెండోది ఈజీగా తెలిసిపోతుంది. సో సెలెక్ట్ చేసుకున్నా, కరెక్ట్గా నడుం దగ్గర, అంటే మళ్ళీ బాడీ మీదకి వెళ్ళినట్టు కాకుండా నడుం దగ్గర కరెక్ట్గా సెట్ చేసా. ఓకే, సెట్ అయింది. ఇప్పుడు దాని కిందక అది కూడా కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చిందా జాయింట్ దగ్గర లేదా అన్నది చూసుకున్నా. నెక్స్ట్ షూ సెట్ చేశాను అనమాట. ఇలా స్ట్రైట్గా వచ్చినప్పుడే బాడీ మనకి ఇబ్బంది అవుతుంది, బ్యాక్ ఏ లెగ్ ఉంది, బ్యాక్ ఏ హ్యాండ్ ఉంది అన్నది. సో ఇది ఇప్పుడు చూడండి లైన్ కన్నా కింద దిగింది కదా, అందుకని కరెక్ట్గా లైన్ మీదకి తీసుకొస్తున్నాను అనమాట. సో అర్థమైందా, 1వ ఫ్రేము 10th ఫ్రేము 20 ఫ్రేము మీకు ఎందుకు ముందు చేస్తాం అనేసి, దాన్ని బట్టే మిడిల్లో ఉన్న ఫ్రేమ్స్ని రెఫరెన్స్ ఫ్రేమ్ తీసుకుని మిడిల్లో ఫ్రేమ్స్ని సెట్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి ఫస్ట్కి 5th బట్ మిడిల్లో డిస్టర్బ్ అయింది ఇమేజ్, అది తర్వాత సెట్ చేద్దాం. సో 10 అయింది, ఇప్పుడు 15 చేసేద్దాం. సో చేసుకుంటూ వెళ్తే ఆ మిడిల్లో ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి వైర్ ఫ్రేమ్లోకి వస్తే చాలా ఇబ్బంది, మనకు తెలియదు. అందుకని ఏం చేస్తున్నా, 20 ఫ్రేమ్కి వెళ్ళాను, దాంట్లో రెఫరెన్స్ ఫ్రేమ్ తీసుకున్నాను, అది ఏ లేయర్లో ఉందో చూసుకుంటున్నాను. అది 15 ఫ్రేమ్ తీసుకొచ్చి అక్కడ సెలెక్ట్ చేసి
కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తాను. వైర్ ఫ్రేమ్ పెట్టుకుంటాను, అడ్జస్ట్ చేసుకుంటాను. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ దాని కింద దాన్ని ఎగ్జాక్ట్గా మాక్ చేయ దగ్గర సెలెక్ట్ చేశాను అనమాట. సో ఒక హ్యాండ్ అయిపోయింది. ఇంకొకటి ఇప్పుడు ఆ హ్యాండ్ ఎక్కడ ఉంది అది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ లేయర్ హైలైట్ అయి ఉంటుంది కదా, అదే లైన్లో ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నాను. వైర్ ఫ్రేమ్లోకి వచ్చి సెలెక్ట్ డౌన్ యారో క్లిక్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎగ్జాక్ట్గా సెట్ చేసుకుంటా. సో 2 హ్యాండ్స్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి? లెగ్స్. చూడండి, సేమ్. అర్థమైందా? 20 ఫ్రేమ్కి వెళ్ళి రెఫరెన్స్ తీసుకుని 15th ఫ్రేమ్ దగ్గరికి వచ్చి మనకి వైర్ ఫ్రేమ్లోకి వస్తున్నాను, దాన్ని డౌన్ చేసుకుంటున్నాను. ఒకటి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా రిమైనింగ్ తెలిసిపోతాయి. సో మనం డౌన్ చేసుకుంటున్నా, కాకపోతే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదో చూసుకోండి అంతే. జాయింట్స్ కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అన్నది. అప్పుడే మనకి మూమెంట్లో ఉన్నప్పుడు ఫ్రీగా ఉంటుంది. లేకపోతే కొంచెం ఎగుడు దిగుళ్ళ కింద ఉంటుంది అనమాట. కొంచెం పక్కకి వచ్చినట్టు, బెండ్ అయినట్టు అలా ఉంటాయి. ఒక లెగ్ అయిపోయింది. ఇంకొకటి ఓకే, షూ సెలెక్ట్ చేస్తున్నా. దాన్ని కూడా డౌన్ యారోతో క్లిక్ చేసా. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చినప్పుడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అన్నీ ఒకే చోటకి వస్తాయి కదా, అందుకని. సో కరెక్ట్గా అడ్జస్ట్ అయినాయా లేదా చూసుకోండి. షూ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, లేకపోతే యారోస్ తోటి సెట్ చేసుకోండి. చూసారా, నేను నేమ్స్ పెట్టుకోవటం వల్ల డైరెక్ట్గా లేయర్లో సెలెక్ట్ చేసుకుని టక్మని నేను యారోస్తో సెట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ లైన్ మీదకి సెట్ చేసేస్తాను. ఓకే, కొంచెం ఇష్యూ బెండ్ అయినట్టు ఉంది కదా, దాన్ని సెట్ చేసుకున్నాం. ఓకే, సెట్ అయిపోయినాయి. చూడండి ఇప్పుడు. ఓకే, కొంచెం ఇది కొద్దిగా అడుగు ఇలా మనం పరిగెట్టేటప్పుడు కాలు పైకి లిఫ్ట్ చేస్తాం కదా, సో అట్లా సెట్ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్కటి. ఇప్పుడు చూసారా, ఆ మిడిల్ ఫ్రేమ్స్ అన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. సో ఫస్ట్ 5th ఫ్రేములను బట్టి రిఫరెన్స్ ఫ్రేమ్లుగా తీసుకుని మిడిల్లో సెట్ చేద్దాం. సో 15 ఫ్రేమ్లో కూడా ఈ లెగ్ని బెండ్ చేసి, పరిగెడుతున్నప్పుడు బెండ్ అవుతుంది కదా, పైకి లిఫ్ట్ చేస్తాం కదా, అట్లా అనమాట. సో షూ కరెక్ట్గా సెట్ చేద్దాం. ఓకే, ఇది కొంచెం ఇలా చూసుకోండి మీరు. ఈ వైర్ ఫ్రేమ్స్ని బట్టి జాగ్రత్తగా జాయింట్లు కరెక్ట్గా సెట్ అవుతున్నాయా లేదా, రౌండ్ షేప్ వస్తున్నాయా లేదా, సో దాన్ని బట్టి కొంచెం ఫ్రంట్కి బ్యాక్కి అడ్జస్ట్ చేసుకోవడమే. ఓకే, ఇక్కడ కొంచెం బాడీని బెండ్ చేస్తున్నా, అంటే కొంచెం పైకి ఎత్తున్నా. చూడండి, ఇప్పుడు బాడీ మూమెంట్ కూడా ఫ్రీగా ఉంది. సో 5th ఫ్రేమ్ దగ్గర కూడా కొంచెం బాడీని మ్యాచ్ చేసేలాగా సెట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఫ్రేమ్కి 10th ఫ్రేమ్కి సెట్ అయ్యేలాగా 5thలో అడ్జస్ట్ చేస్తా. ఇప్పుడు 10కి 20కి సెట్ అయ్యేలాగా 15లో బాడీ కొంచెం షేప్ చేద్దాం. లెగ్ సెలెక్ట్ అయింది కదా, షిఫ్ట్ పట్టుకుని సెలెక్ట్ చేసాం అనుకోండి, అన్సెలెక్ట్ అయిపోతుంది. లేకపోతే లెగ్తో సహా మూమెంట్ వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ మనకి బాడీ ఒకటే కదా కావాలి, అది. ఓకే, ఇక్కడికి మినిమం యానిమేషన్ అయింది. ఇంకా రిమైనింగ్ మిడిల్లో డిస్టర్బ్ అయినవి ఉన్నాయి కదా, అవి సెట్ చేద్దాం. ఇది చూడండి, కొంచెం కాలు కొద్దిగా బెండ్ చేస్తున్నట్టు
అంటే ఇట్లా పరిగెట్టేటప్పుడు కొంచెం ఇది ఫ్రంట్గా వస్తున్నట్టు పెడదాం ఇలా. బట్ మోకాల దగ్గర కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా, వైర్ ఫ్రేమ్లోకి వచ్చి దాన్ని సెట్ చేసుకుందాం. ఎక్కడికక్కడే మీరు సెట్ చేసుకోవడం అన్నమాట, జాగ్రత్తగా చూసుకుని. కొంచెం ఇది పైకి తీసుకెళ్దాం. పరిగెట్టేటప్పుడు మనం లెగ్ లిఫ్ట్ చేసినట్టు అనమాట. దీన్ని కూడా కొంచెం ఫ్రంట్కి మూవ్ చేసి కాలు కొంచెం పైకి తీసుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. దీని కంటిన్యూషను నెక్స్ట్ పార్ట్ కింద చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మీకు ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తం ఒకటే వీడియో కింద చేస్తే ఒక 40-50 మినిట్స్ వచ్చేస్తుంది. దానివల్ల మీకు క్లాస్ బోర్ కొడుతుంది, మధ్యలో గబుక్కుని స్కిప్ అయినా మీకు అర్థం కాదు. అందుకని 2 పార్ట్స్ కింద చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.